అయ్యగారిని మేము ఈ విధంగా నేరుగా ప్రశ్నలు అడగడం ద్వారా సేవకునికి నిష్కారణంగా మేము ద్వేషించబడే అవకాశం ఉంటుందా? లేదా అలాంటప్పుడు మేము ఏం చేయాలి? మిమ్మల్ని ఇలా మేము ప్రశ్నలు అడగడం ద్వారా సేవకుడికి నిష్కారణంగా మేము ద్వేషించబడే అదే 2 సార్లు నిష్కారణంగా ద్వేషించబడే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు సార్. ఆయన అగాపే సేవకుడైతే అట్లా ద్వేషించేవాడు వాడు అగాపే సేవకుడు కానే కాదు. అలాంటి వాడు అగాపే నుంచి వెళ్ళిపోవడం మంచిది. అగాపే సంఘములన్నిటిలోనూ ప్రతి చిన్న పిల్ల, ప్రతి పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరికీ నేను డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు అవసరమైతే ఏ సమస్య కొరకైనా, ఏ ప్రశ్న కొరకైనా నన్ను డైరెక్ట్గా అడగాలని ప్రతి సేవకుడు ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించకుండా డైరెక్ట్గా నన్ను అడుగుతుంటే మీరు ఆయన ఎందుకు అడుగుతున్నారు అన్నోడు వీడు నాకేం శిష్యుడు, ఆడు నా శిష్యుడే కాదు, దొంగ. ఎవడైతే నాతో నా బిడ్డలు మాట్లాడుతుంటే కుళ్ళుకుంటున్నాడో వాడు నా శిష్యుడు కాదు, వాడు దొంగ. అగాపేను వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. డైరెక్ట్గా అగాపే విశ్వాసులందరూ ఎప్పుడైనా ఏ కారణం కొరకైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎవరిని ఎప్పుడూ విసుక్కోను. నా సాయశక్తిలో వారికి పరిచర్య చేస్తాను. ఇది నా స్టాండింగ్ ఆర్డర్స్. అట్లా కుళ్ళుకునే పాస్టర్ ఎవరైనా ఉంటే ఆ సంగతి నా దృష్టికి తెండి. తర్వాత ఆ సంఘం నుంచి మీరు వెళ్ళిపోండి. ఇది నా ఆజ్ఞ.